హాయ్ ఫ్రెండ్స్. ఫుల్ డెమో వీడియో చూడాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో లేకపోతే టెలిగ్రామ్‌లో వెళ్లి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెమో వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేము గానీ క్యూట్ గా ఉంటావు. చూపిస్తా ఈ లోకం మొత్తం నేనవుతా వర్షంలో నీరవుతా. ఫుల్ డెమో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. లేకపోతే టెలిగ్రామ్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అయితే మీరైతే ఫుల్ డెమో అనేది చూసేయండి ఫ్రెండ్స్. మీకైతే నచ్చుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్‌లో ఉంది ఫ్రెండ్స్. అందుకోసం ఈ వీడియో అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఫస్ట్‌గా మీరైతే అలక్మో స్నాప్ మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలంటే వాట్సాప్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి వాట్సాప్ ఛానెల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి. లేటెస్ట్ వర్షన్ ఉంటుంది ఫ్రెండ్స్ వాట్సాప్ ఛానెల్‌లో. లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ ఛానెల్‌లో అలక్మో స్నాప్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి వాట్సాప్ ఛానెల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందికి వచ్చేస్తే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఫాంట్ అనేది డిస్క్రిప్షన్‌లో లభిస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి 2 ఫాంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి. అక్కడ నుంచి మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ 4:26 మిల్లీ దగ్గర వచ్చేస్తే ఇక్కడ మీరైతే వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో అనేది డైరెక్ట్‌గా ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ముందుకు వచ్చేస్తే ఇక్కడ నుంచి మీరైతే ఫోటోస్ పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడ ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది తీసుకోండి. మీ ఫోటో తీసుకొని ఇక్కడ పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీ ఫోటో అనేది మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తోనే అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేస్తే మీ ఫోటో అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటోని కూడా కలర్ అండ్ ఫిల్ వెళ్ళి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఈ ఫోటోని కూడా రీప్లేస్ అనేది పెట్టేసేయండి ఫ్రెండ్స్. ఇలా రీప్లేస్ పెట్టేసేయండి. రీప్లేస్ పెట్టిన తర్వాత మంచిగా సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోనే అడ్జస్ట్ చేయండి. ఇలా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ ఫోటోని కాపీ చేసుకోండి. ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి కాపీ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ముందుకు వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఫోటోస్ అనేవి పెట్టేసేయండి. 8 సెకండ్ 28 మిలియన్ నుంచి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి మీడియాలోంచి ఇక్కడ నుంచి మీ ఫోటోస్ అనేది తీసుకోండి. ఫోటో తీసుకొని పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. పై స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేస్తే ఆటోమేటిక్‌గా అదైతే వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ ఫోటోని కిందికి తీసుకురండి. కిందికి తీసుకొస్తే ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి లెఫ్ట్ సైడ్ రైట్ హ్యాండ్ ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తే ఆ ఫాంట్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. అన్నిటి కిందికి తీసుకురండి. అన్నిటి కిందికి తీసుకొస్తే ఆ ఫాంట్ అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ పైన. పైన యాడ్ అయిపోయిన తర్వాత ఈ లేయర్ కిందికి కూడా తీసుకురావాలి ఫ్రెండ్స్. ఈ లేయర్‌ని కూడా పైనకి తీసుకొచ్చేసేయండి. ఇలానే ఈ ఫోటోస్ అన్ని పెట్టేసేయండి. మళ్ళీ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంకో ఫోటో ప్రెస్ చేయండి. ఇంకో ఫోటో తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకో ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేయండి. చేసిన తర్వాత ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి పై స్టైల్ పక్కన యారో మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మంచిగా అడ్జస్ట్ కాకపోతే మీ ఫింగర్‌తో అనేది అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా ప్రెస్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఇలా ప్రెస్ చేసి ఇక్కడ కిందికి తీసుకురండి. మొత్తం కిందికి ఫాంట్ లేయర్ కిందికి తీసుకొచ్చేస్తే ఇది అనేది యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో ఇక్కడ చూపిస్తాను చూడండి. మళ్ళీ ఇంకో ఫోటో తీసుకుంటున్నాను చూడండి. పైన 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేయండి. లాస్ట్ వరకు ఫోటోని కట్ చేసేయండి. కట్ చేసి ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన మార్క్ పైన క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎక్స్ట్రా పార్ట్‌ని మళ్ళీ ఇక్కడ కట్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్‌ని కట్ చేసేయండి. కట్ చేస్తే వచ్చేసింది ఫ్రెండ్స్. మళ్ళీ ఇక్కడ దీని కిందకి తీసుకురండి. తీసుకొచ్చేస్తే ఫోటోస్ అన్నీ అడ్జస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి వీడియోని ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టి వీడియోని అయితే ఎక్స్‌పోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇంతే అండి. థాంక్ యూ.